విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు తొలి నామినేషన్ దాఖలైంది. వైసీపీ తరపున మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. రేపటితో నామినేషన్లకు గడువు ముగుస్తోంది. అయితే ఇంకా కూటమి అభ్యర్థిపై క్లారిటీ రాలేదు. ఈ సాయంత్రం సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటిస్తారని సమాచారం. కూటమి నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల రేసులో గండి బాబ్జీ, పీలా గోవింద్, బైరా దిలీప్ ఉన్నారు. రేసులో బైరా దిలీప్ ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తమదే అంటున్నారు బొత్స. 838 ఓట్లలో 500కు పైగా తమకు ఉన్నాయన్నారు ఆయన. టీడీపీ పోటీలో ఉంటుందని అనుకోవడం లేదని, పోటీ చేస్తే అది దుశ్చర్య అంటున్నారు ఆయన. టీడీపీ ఓ వ్యాపారుణ్ణి బరిలోకి దింపుతుందని విన్నానని, రాజకీయాలు ఏమైనా వ్యాపారమా అంటూ ప్రశ్నించారు ఆయన. తమకు మెజార్టీ ఉందని, గెలుపు తమదే అని ధీమా వ్యక్తం చేశారు బొత్స. అభ్యర్థిగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో, అలాగే జిల్లాలో ఉన్న పెద్దలందరూ తాలూకా సమాలోచనతో నన్ను అభ్యర్థిగా ఉండమని వారు చెప్పారు, పెద్దలందరూ చెప్పారు. ఆ మేరకు ఈరోజు వచ్చి నామినేషన్ దాఖలు చేయడం అయింది. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికల్లో మొత్తం ఎన్నికల్లో 838 ఓట్లు ఉన్నాయి. దాంట్లో మెజారిటీ 530 పైచిలకే వైఎస్ఆర్సీ పార్టీకి మెజార్టీ ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో ఇవాళ ఈ ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికల్లో తప్పకుండా మరి గెలుపు జరుగుతుందని ఆశిస్తున్నాం, ఊహిస్తున్నాం, జరగాలని కోరుకుంటున్నాం. దానికి పెద్దలందరూ కూడా చాలా సహకరించారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున పార్టీ కట్టుకున్న మా అందరం ఒకటే మాటగా ఇవాళ ముందుకెళ్తున్నాం. ఇప్పటికే జిల్లా అంతా పర్యటించాము. అందరి తరగా పద్ధతిని కొడుకుని అందరి తరగా అభిప్రాయాలు తెలుసుకుని మన్నలను పొంది ఇవాళ నామినేషన్ చేస్తాం. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా 838 ఉన్నప్పుడు 530 పైసలకే మా పార్టీకి ఉన్నప్పుడు నేను ఇవాళ పేపర్లో చూశాను. ఇవాళ నిన్న ఎవరో ఒక ఇండస్ట్రీస్ వచ్చి పోటీగా పెడతారు అనే విషయాన్ని నేను చూశాను. దేనికోసం పెడుతున్నారు? ఎందుకోసం పెడుతున్నారు? వ్యాపారం కోసమా? రాజకీయం